దండం పెడతాం. రోడ్డు సౌకర్యం కల్పించాలి, మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. చూసిండ్రు కదా, వీళ్ళందరూ రెండు చేతులు మీదకెత్తి దేవునికి కదా దండం పెట్టినట్టే సర్కారోళ్ళని ఎట్లా వేడుకుంటున్నారో. అనకాపల్లి జిల్లా వీరభద్రపేట అనే ఊళ్ళున్న గీళ్లకు రోడ్డు సౌలతులు సక్కలేవాట. గీ నడమనే చిన్న పిల్లగాళ్లకు పానం మంచిగా లేకపోతే దావకన్లకు తీసుకుపోనికి రోడ్డు సౌలతు లేక 3 పిల్లగాళ్ళు జీవిడిచిండ్రట. రోడ్డు లేకపోయే వరకు పిల్లగాళ్ళు బళ్ళకు పోకుంటైతున్నారు. ఇంట్లో కావలసిన సరుకులు తెచ్చుకోనికి టౌన్ కు పోలేకపోతున్నాం. సర్కారోళ్ళేమో ఊళ్ళకు రోడ్డు సౌలతులు ఎత్తమని చెప్పి పోతున్నారు గాని పనులైతే ఎత్తలేరు. గిట్లయితే మా బతుకులు ఎట్లా? ఎలక్షన్లకు ముందుగాల పవన్ సార్ వచ్చి రోడ్లు లేపిస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పుడేమో ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తే పట్టించుకుంటలేరు. ఇక ఎట్లయినా ఖచ్చితంగా మా ఊరికి రోడ్డు కావాలని చెప్పి చిన్న పిల్లగాళ్ళకేంచి బయటకు వచ్చి మోకాళ్ళ మీద కూసోని గీ తిరిగా నిరసన చేసిండ్రు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రశ్నించడానికే మేం పార్టీ పెట్టినామని చెప్పిన పవనాల్ సారు ఇప్పుడేమో సప్పుడే కూకుంటున్నాడు. గిరిజన గ్రామాలన్నింటికి రోడ్డు సౌలతులు ఏపిస్తామని హామీ ఇచ్చిన పవనాల్ సారు ఖచ్చితంగా ముంగటవాడి మా ఊళ్లకు రోడ్డు సౌలతులు వేయాలని డిమాండ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ చాలా జాగల్లో రోడ్లు లేక గిసొంటోళ్ళు బగ్గనే అవస్థలు పడుతున్నారు. మరి ఎలక్షన్లకు ముందుగాల ఆళ్లకు అడ్డగోలు హామీలిచ్చి గెలిచినాక ఆళ్ల వంక యూసే లీడర్లే లేకుంటైతున్నారు. గా లీడర్లు మారినప్పుడే గీళ్ల తలరాతలు మారుతాయి. మరి 2 చేతుల దండాలు పెట్టి మొక్కుతున్న గీళ్లను యూసైనా పవనాల్ సారు రోడ్డు సౌలతులు ఏత్తడో లేదో చూడాలే మరి.